వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినపు వాక్య ధ్యానము ఫిలిప్పీ పత్రిక ప్రారంభిస్తున్నాము. మీ కృప, మీ సహాయము మాకివ్వండి ప్రభు. ఈ పత్రిక ధ్యానములు మాకు దీవెనగా మలచండి. ఈ పత్రిక ధ్యానించు కాలము ఎపిసోడ్ సహకారాలను సమృద్ధిగా దయచేయండి. నా అవసరతలు ఎరిగిన దేవ, పరిచర్య అవసరతలు ఎరిగిన దేవ, ప్రజల ఆకలిని తీర్చు పథకం యొక్క అవసరతలు ఎరిగిన దేవ, సహాయం చేయండి. ఈ సమయంలో ప్రేక్షకుల యొక్క ప్రతి సమస్య నుండి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందమని యేసు ప్రభువు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక ప్రారంభించుకుంటూ ఉన్నా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎఫ్ఎస్సి పత్రిక సెప్టెంబర్ 11 ప్రారంభించాం. సెప్టెంబర్ 11 అంటే అదొక 20 రోజులు, మరియు ఇవి ఒక 30 రోజులు, సుమారు 50 దినాలు ఎఫ్ఎస్సి పత్రిక ధ్యానం చేశాం. అందులో ఒక 8 to 10 రిపీట్ చేసిన 40 రోజుల పైగా ఎఫ్ఎస్సి పత్రిక ధ్యానం చేశాం. గలతీ పత్రిక కూడా అంతే. ఇప్పుడు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో న్యూ టెస్టమెంట్లో మనము 11వ పుస్తకం ఫిలిప్పీ పత్రిక ధ్యానానికి వచ్చాం. 50వ పుస్తకం ఇది బైబిల్ గ్రంథంలో 50th బుక్. ఇంకా ఈ పుస్తకం కాక 16 పుస్తకాలు ధ్యానించాలి. మనం పుస్తకం అనగానే సాధారణంగా కీర్తనల గ్రంథం అంత అనుకుంటాం, 150 అధ్యాయాలు. కానీ మీరు ఈ మిగిలినటువంటి అధ్యాయాలు గనక చూచినట్లయితే చాలా చిన్నగా కనిపిస్తాయి మనకు. మనకు ప్రకటన గ్రంథం మినహా, ప్రకటన గ్రంథము మినహా మిగిలినవన్నీ కూడాను చాలా చిన్న చిన్న అధ్యాయాలు, చాలా చిన్నటువంటి తక్కువ సంఖ్యలు కలిగినటువంటివి. కాబట్టి ఈ పత్రికలు మనం చాలా వేగంగా వితిన్ 1 year లోపల మనం వాటిని సంపూర్తి చేసుకోగలుగుతాం. నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా, నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి అంటే 14 months ఉన్నాయి. ఈ 14 monthsలో మనం ఈ బుక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవాలా. చేసుకుంటే మనకి ఇంచుమించుగా సుమారుగా 9 years బైబిల్ కంప్లీట్ చేయటానికి పట్టినట్టు. కాబట్టి ఈ ప్రోగ్రాము ప్రజలది, సంస్థది కాదు, నాది కాదు. ఇట్ ఈస్ ద పీపుల్స్ ప్రోగ్రామ్, యూ షుడ్ ఓన్ ఇట్. అది నేను మీకు ఇచ్చే ఒక ప్రత్యేకమైనటువంటి అప్పీల్. ఈ 50వ పుస్తకము బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయాలు కలిగినటువంటి పత్రిక. ఈ 4 అధ్యాయాల్లో 104 వచనాలు ఉన్నవి. 2200 పదములతో కూర్చబడింది. ఈ 104 వచనాలు మనం ధ్యానం చేయాలి.
చాలా గంభీరమైనటువంటి వర్తమానం ఇందులో ఉంది. దీని రచన పౌలు భక్తుడు రాశాడు. అందులో ఏ విధమైన అంతరంగ బహిరంగ సాక్ష్యాలు బలంగా పౌలు గారు రాశాడంటానికి ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. ఈ ఫిలిప్పీ పత్రిక ఏర్పడుట మనకు అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం చరిత్ర ఫిలిప్పీ సంఘ నిర్మాణాన్ని సూచించింది. మనకి ఇప్పుడు యూరప్ ఖండంలో ఐరోపా ఖండంలో మొట్టమొదటి చర్చ్ ఇది. దిస్ ఈస్ ద ఫస్ట్ చర్చ్ ఇన్ ద కాంటినెంట్ యూరప్. ప్రపంచం అంతటికీ యూరప్ నుంచే ఇవాంజలిజం వెళ్ళింది. మనం ఇవాళ మోడర్న్ వరల్డ్ చూస్తే ప్రతి దేశానికి బేస్ క్రిస్టియన్ కంట్రీస్ ఇన్ యూరప్ కాంటినెంట్. కనుక ప్రపంచ సువార్థీకరణకు మూలంగా ఉన్నటువంటి ఆ యూరప్ ఖండానికే ప్రథమ సంఘంగా మరియు మాదిరికరమైన సంఘంగా ఊపిరి ఊదిన సంఘంగా ఫిలిప్పీ సంఘం ఉంది. దానికి పౌలు గారు రాశాడు ఈ పత్రిక. కాబట్టి ఇది ఏమీ చిన్న విషయం కాదని. పౌలు గారు 3 మిషనరీ ప్రయాణాలు చేశారు. ఈ 3 మిషనరీ ప్రయాణాల్లో 2వ మిషనరీ ప్రయాణంలో ఈ ఫిలిప్పీ సంఘాన్ని స్థాపించాడు. క్రీస్తు శకము 61-65 మధ్య ఆయన యొక్క పరిచర్య 2వ మిషనరీ ప్రయాణం. 3వ మిషనరీ ప్రయాణంలో కూడా 2 టైమ్స్ ఫిలిప్పీని దర్శించాడు. ఫిలిప్పీని దర్శించిన తరువాత 2వ మిషనరీ ప్రయాణం అనంతరం పౌలు రోమా చెరసాలలో ఉన్నాడు. రోమా చెరసాలలో నుండి తాను తప్పక విడుదలవుతాడనే నమ్మకంతో పౌలు ఉన్నప్పుడు ఎపఫ్రోదితు అనేటువంటి ఆయన ద్వారా ఫిలిప్పీ సంఘం కొంత అవసరాల నిమిత్తమైనటువంటివి పౌలుకు పంపించారు. పౌలు గారు అవి అందుకొని చాలా తృప్తి చెందాడు. అక్కడ ఎపఫ్రోదితు సిక్ అయిపోయాడు పౌలును పరామర్శించడానికి వచ్చినప్పుడు. పౌలు చాలా భయపడ్డాడు, చనిపోతాడేమో అని చాలా దుఃఖపడ్డాడు. అయ్యో నా సహోదరుల దగ్గర నుంచి వచ్చాడు. మళ్ళా తిరిగి ఎపఫ్రోదితును వెనక్కి పంపించాడు స్వస్థత పొందిన తరువాత. అలా వెనక్కి వెళ్ళేటప్పుడు ఫిలిప్పీ పత్రికను ఎపఫ్రోదితు తీసుకుని వెళ్ళాడు. చెరసాలలో ఉండి పౌలు గారు 4 పత్రికలు రాశాడు. ప్రిజన్ ఎపిస్టిల్స్ అంటారు. ఇటు చెరలో నుండి రాశాడు. ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక మరియు ఫిలోమోను పత్రిక. ఈ 3 కూడా తుకికు ద్వారా పంపించాడు. మనం పౌలు తర్వాత సైలస్ అండ్ తిమోతినే లెక్కేస్తాం. ఎపఫ్రోదితును, అలాగే తుకికును, ఇట్లా ఫిలోమోను, వీళ్ళని మనం చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేసుకోం, తక్కువ ఐడియా ఉంటుంది మనకి. కానీ పౌలు గారు పరిచర్యలో వీరు చాలా బలంగా వాడబడినటువంటి వాడు. ఎఫెసీ, కొలస్సీ, ఫిలోమోను చెరసాల్లో నుండి రాశాడు. ఆ తర్వాత ఫిలిప్పీ కూడాను చెరసాల్లో నుండే రాశాడు. ఈ పత్రిక ప్రధానంగా ఎందుకు వ్రాయబడింది అని మనం చూస్తే కొన్ని ఉద్దేశాలు మనకు కనిపిస్తాయి పత్రికలో. ఆ ఉద్దేశాలు ఏమిటంటే స్పష్టంగా ఫిలిప్పీ సంఘము ఐక్యతతో కాపాడుకోవాలి, నిత్యము సంతోషంతో ఉండాలి అని ఉద్దేశించి రాశాడు. తగువులు పడకూడదని ఉద్దేశంతో రాశాడు. అబద్ధ బోధనను గురించిన జాగ్రత్తలను గురించి రాశాడు. సున్నతిని గురించి యూదా క్రైస్తవులు పెడుతున్నటువంటి అభ్యంతరాల గురించి రాశాడు. ఈ యొక్క పత్రికలో ముఖ్యమైనటువంటి వచనము 1:21, బ్రతుకుట నా మట్టుకైతే క్రీస్తే, చావైతే
లాభమే. ఇది కీవర్డ్స్. ఫర్ టు మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్ అండ్ టు డై ఈజ్ గెయిన్. ఫిలిప్పీ పత్రిక కనుక బైబిల్లో మిస్ అయితే ఒక ఫ్రాగ్రెన్స్ పోయినట్టే. శ్రమలో ఆనందించండి అని చెప్పే గొప్ప పత్రిక ఫిలిప్పీ పత్రిక. జాయ్ అనేటువంటి పదము 14 సార్లు వ్రాయబడింది. జాయ్, ఆనందం అనే పదం. తర్వాత 40 పర్యాయాలు క్రీస్తు అనేటువంటి మాట ఇందులో వ్రాయబడింది. 4 అధ్యాయాల్లో కూడా ఆనందం 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 అనే పదం, జాయ్ అనేటువంటి పదం రాస్తూ వచ్చాడు. ఈ గొప్ప పత్రిక పౌలు గారు రాసినప్పుడు 4 అధ్యాయాలు 4 ప్రత్యేకమైన భావాలతో అర్థమయ్యేటట్లుగా రాశాడు. మొదటి అధ్యాయము జాయ్ ఇన్ లివింగ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు జీవించుటలో ఉన్న ఆనందం. క్రీస్తు కొరకు జీవించుటలో ఉన్న ఆనందం గురించి రాశాడు. ఇదే జీవితం. ఇట్స్ ద లైఫ్. ఇట్ షుడ్ బి అవర్ లైఫ్. మన జీవితం అది కావాలి. జాయ్ ఇన్ లివింగ్ ఫర్ క్రైస్ట్. ఈ లోకంలో మనం క్రీస్తు కొరకే జీవించాలి. దాని ద్వారా మనం ఆనందం పొందుతాం. రెండవది జాయ్ ఇన్ సర్వింగ్ క్రైస్ట్ ఇన్ యూనిటీ. యేసుక్రీస్తు ప్రభువు నందు సేవ చేయుట చేత ఆనందించుట. ఇతరులను కలుపుకొని ఐక్యముగా సేవ చేయుట వలన కలుగు ఆనందం. 2వ అధ్యాయం అంతా అది. 3వ అధ్యాయంలో జాయ్ ఇన్ నోయింగ్ క్రైస్ట్, ఇట్ ఈస్ ద గోల్. క్రీస్తు ప్రభువును ఎరుగుట యందు ఆనందించటం, క్రీస్తు ప్రేమ కొరకు జీవించుటలో ఆనందం, క్రీస్తు ప్రభువునందు సేవ చేయటంలో ఆనందం, క్రీస్తు ప్రభువును మరింతగా తెలుసుకొనుట, ఎరుగుటలో ఆనందం. ఇది గొప్ప గమ్యం జీవితానికి. 4వది జాయ్ ఇన్ రెస్టింగ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు నిద్రించటంలో ఉండేటువంటి ఆనందం, క్రీస్తునందు విశ్రాంతి తీసుకోవటంలో ఉన్నటువంటి ఆనందం. కనుక ఈ గొప్ప విశేషాలు ఫిలిప్పీ పత్రికలో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో 3 సంఘటనలు ప్రత్యేకంగా వ్రాయబడ్డాయి. పౌలు తన భవిష్యత్ పరిచర్య కొరకు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది ఆలోచిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు తన తలంపులలో ఆసియాకు వెళ్ళాలని, బెతూనియాకు వెళ్ళాలని తన మనసు కనిపించి ప్రయత్నం చేశాడు వెళ్ళటానికి. అలా ప్రయత్నం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరియు యేసుక్రీస్తు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. నేను చెబుతాను, మీరు ఆశ్చర్యపడతారు. సువార్త ప్రకటనకు వెళ్ళుటకు పరిశుద్ధాత్మ ఆటంకమా? సువార్త ప్రకటనకు వెళ్ళుటకు క్రీస్తు ఆత్మ ఆటంకపరచటమా? ఈ పదాలు వినటానికే బాగలేదు కదా, వినటానికే విడ్డూరంగా ఉన్నాయి కదా. సాధారణంగా మాట్లాడాల్సి వస్తే సువార్త ప్రకటన ఆపటం ఏంటి? ఆపటం సైతాన్ పని అవుద్ది కానీ దేవుని పని అవుద్దా అనే ఆర్గ్యుమెంట్ మనం చేస్తాం. మీరు అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం ప్రారంభ మాటలు చూడండి. చాలా స్పష్టంగా పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు నన్ను ఆటంకపరిచారు అన్నాడు. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున బెతూనియా వెళ్ళుటకు ప్రయత్నము చేయగా యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు.
సువార్త ప్రకటనకు పరిశుద్ధాత్మ యొక్క ఆటంకం ఏంటి? వాక్యం చెప్పటానికి వెళ్తాను అనంటే యేసుక్రీస్తు ఆత్మ ఆపేయటం ఏంటి? ఇది మనం ఆలోచించాలి. ఫిలిప్పీ సంఘం నిర్మాణం విషయంలో దేవునికున్న ప్రణాళిక పౌలు ద్వారా ఆ సంఘం ఏర్పడాలి. ఆసియాలో వాక్యం చెప్పటానికి పేతురును ఎన్నుకున్నాడు దేవుడు. యూరప్ కాంటినెంట్లో వాక్యం చెప్పటానికి పౌలును ఎన్నుకున్నాడు. కాబట్టి పౌలు ఆసియాకి వెళ్ళకూడదు, పౌలు బెతూనియాకి వెళ్ళకూడదు, పౌలు ఫిలిప్పీకి వెళ్ళాలి. ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సంపూర్ణ ప్రణాళికలో దేవుడు చూస్తున్నది పౌలు ఎక్కడికి వెళ్ళాలో దైవ నిర్ణయం, దేవుని నిర్ణయం. ఆ దైవ నిర్ణయంలో ప్రభు అతన్ని నడిపించడానికి ఆటంకపరిచాడు. మనం చాలా సందర్భాల్లో ప్రతికూలతలు అననుకూలతలను సైతాన్ తెచ్చాడని భావిస్తాం. కానీ బైబిల్లో చాలా ఇన్సిడెంట్స్ దేవుడు వాటిని అడ్మిట్ చేశాడనేది చాలా స్పష్టంగా ఆయన పాత్ర అందులో ఉందనేది మనకు తెలుస్తుంది. చూడండి ఒక మాట, యోనా గ్రంథంలో యోనా సొర చెట్టు యోనాకు నీడ కల్పించింది. యెహోవా ఆజ్ఞాపించగా ఒక పురుగు దాన్ని తినేస్తే ఒక్క రోజులో అది వాడిపోయింది. ఎండదెబ్బ తగిలింది యోనాకి. యోనా ముఖం మార్చుకుంది. యోనాకి కంఫర్టబుల్ కండిషన్స్లో ఉన్న యోనా పురుగును పంపించి ఆ చెట్టు చచ్చిపోయేట్టుగా చేసి, చూడగానే యోనా మనసులో ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. అది హ్యూమన్ టెండెన్సీ, మనుషులు అలా అనుకుంటారు. కానీ దేవుడు ఏమనుకున్నాడు? యోనాకి బుద్ధి చెప్పాలనుకున్నాడు. అందుకు ఆ చెట్టుని తినిపించేశాడు, పురుగు చేత తినేయమని చెప్పాడు. అలాగే ఐగుప్తు దేశంలో చెర 400 సంవత్సరాలు కఠినమైన శ్రమ, దేవుని ప్రణాళిక. ఇది అబ్రహాముకు ముందే చెప్పేశాడు. అబ్రహామా, నీ సంతానం పరాయి దేశంలో 400 సంవత్సరాలు ఉంటారని ఏ సంతానం లేకముందే చెప్పేశాడు 15వ అధ్యాయంలో ఆదికాండం. దేవుడేంటి తన ప్రజలు శ్రమలు పెట్టేయటం ఏంటి? బాధలకు అప్పగించేయటం ఏంటి? హ్యూమన్ నేచురల్ మైండ్ కెనాట్ అండర్స్టాండ్ దిస్. పౌలును దేవుడు పిలుచుకున్న పిలుపును అననయాతో మాట్లాడుతూ దేవుడు అన్నాడు, ఇతడు నా నామం నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తాను అని అన్నాడు. అపోస్తలును ప్రభు పిలిచినప్పుడు మిమ్మల్ని మనుషులను పట్టు జాలరునగా చేస్తాను అని చెప్పాడు తప్ప, పేతురు నువ్వు తలకిందులుగా సిలువ వేయబడి చచ్చిపోతావు అని చెప్పాడా? కాబట్టి మీరు గ్రహించాల్సింది ఏంటంటే, చాలా విషయాలు మనకు ప్రతికూలతలను భావించేవి, అననుకూలతలను భావించేవి దేవుడు తన ప్రణాళికలో ఆయన నెరవేరుస్తుంటాడు. చూడండి, పౌలు గారు సౌఖ్యంగా ఆసియాకి వెళ్ళిపోదాం అనుకున్నాడు, దేవుడు అలవ్ చేయలేదు. బెతూనియాకి వెళ్ళిపోవాలనుకున్నాడు, జీసస్ క్రైస్ట్ అలవ్ చేయలేదు. పైగా ఫిలిప్పీ సంఘ నిర్మాణం ఎట్లా జరిగిందో తెలుసా? మొట్టమొదట తుయతైరా పట్టణస్థురాలైన లూదియా అనేటువంటి ఊదాపొడి రంగు అమ్ముకునే ఒక వర్తకురాలు ప్రార్థనా సమయాన నదీ తీరానికి వచ్చి ఆమె వాక్యం వింటూ ఉండేది. పౌలు గారు ప్రార్థనా సమయంకి ఎవరైనా అక్కడ తగులుతారేమని అక్కడికి వెళ్ళాడు. అక్కడ మీరు ఒక్క మాట గుర్తించవచ్చు, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం ఏంటంటే, ఫిలిప్పీ ఫార్మేషన్కి, అదే ఫిలిప్పీ సంఘ నిర్మాణానికి, ప్రపంచ సువార్థీకరణకు ఒక రంగం సిద్ధమైనటువంటి సందర్భం ఏమిటంటే, ప్రభువు లూదియా హృదయమును తెరిచాడు.
అపోస్తల కాలం గ్రంథము 16వ అధ్యాయం 14 వచ్చిన ప్రభువు ఆమె హృదయము తెరచెను. ఇట్ ఈస్ గాడ్స్ ఇంటర్వెన్షన్. ఇది దేవుని జోక్యం చేత జరిగింది. దేవుడు పౌలు చేత సువార్త ప్రకటింపజేసినప్పుడు, చూడండి, పౌలు చేత సువార్త దేవుడు ప్రకటింపజేసి లూదియా హృదయాన్ని దేవుడే తెరవచేసి లూదియా ప్రభువునందు లక్ష్యమించేటట్లుగా ఆయనే ఆజ్ఞాపించాడు. దేవుడు తన ప్రణాళిక నెరవేర్పులో తన ప్రజలను, తాను ఎన్నుకున్న ప్రజలను వాడుకుంటాడు. ఏర్పరచుకున్న వాళ్ళని బహిరంగపరుస్తాడు, వారిని ఘనపరుస్తాడు, వాడుకుంటాడు. ఇది మనం గుర్తెరగాలి. ఇప్పుడు ఒకసారి గమనించండి, యేసే పరిష్కారం 17-18 సంవత్సరాలుగా జరుగుతాయి. ఈ 17 సంవత్సరాల యొక్క డిజైన్ నేను చేస్తే జరుగుతుందా చెప్పండి? ఇట్ ఈస్ ద గాడ్స్ డిజైన్ ఫర్ దిస్ వరల్డ్ ఇన్ దిస్ టైం. ఈ కాలానికి ఈ వాక్య ఉపదేశం అవసరమని ప్రభువు ఎరిగి దాన్ని ఏర్పరిచాడు. కాబట్టి ఈ ఐరోపా ఖండంలో మొట్టమొదటి కాన్వర్ట్ విమెన్. అర్థమైందా? ఐరోపా ఖండంలో రక్షించబడిన మొదటి మహిళ లూదియా. మొదటి వ్యక్తి విశ్వాసి లూదియా. వన్ ఉమెన్ కన్వర్షన్. అర్థమవుతుందా? ఒక ఆమె మారింది. షీ వాజ్ ఎ బిజినెస్ ఉమెన్. ఆమె వ్యాపారస్తురాలు, ధనవంతురాలు కూడా. ఊదా రంగు వస్త్రము తయారు చేయటానికి ఊదా రంగు పొడి వాడేవారు. ఈ ఊదా రంగు పొడి వెరీ కాస్ట్లీ పౌడర్. మనం అనుకున్నట్టు సవరాలు అమ్ముకునే వాళ్ళు అమ్ముకునే పొళ్ళు కాదు ఇవి. చక్రవర్తులు ధరించే వస్త్రాలను తయారు చేయటకు వాడేటువంటి మెటీరియల్ అమ్మేదన్నమాట ఆవిడ. కాబట్టి సో రిచ్, చాలా డబ్బున్న ఆవిడ. వెరీ రిలీజియస్ ఉమెన్. ఆవిడ మార్చుకున్నాడు ప్రభు. రెండవది, పుతోను అను దయ్యము పట్టిన చిన్నది విడిపించబడింది దురాత్మ నుండి. మూడవది, చెరసాల నాయకుడు. ఈ చెరసాలకు ఎట్లా వెళ్ళారు? ప్రతికూలతలలో సంఘాలు స్థాపన. మనం అనుకూలతలో చేయాలనుకుంటాం, డబ్బుతో చేయాలనుకుంటాం. కానీ వాక్యం చూడండి మీరు, ఈ పుతోను దెయ్యం నుండి ఆ పాపను పౌలు విడిపించినప్పుడు ఊరంతా కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, మా లాభం పోయిందండి వీడి వల్ల. మా లాభం పోయింది అనగానే చెరసాల అధికారులు వాళ్ళు బెత్తాలతో కొట్టించి బొండ వేసి చెరసాల పారేసి. దట్ ఈస్ ద pathetic condition of the government. ఎందుకంటే వాళ్ళు చాలా డబ్బులు ఉన్నాయి. ఆ పందులు ఆ యొక్క అమ్మాయిని వాడుకొని వాళ్ళు సోద వ్యాపారం చేస్తున్నారు. భవిష్యత్తు చెప్తామని, చచ్చిపోయిన వాళ్ళ యొక్క వివరాలు చెప్తామని ఇప్పుడు సోది వాళ్ళు తిరుగుతుంటారే, అట్లా ఆ విధంగా వాళ్ళకి ప్రాఫిటబుల్గా ఉన్న ప్రొఫెషన్ నుంచి ఆమెను ఆ దురాత్మ నుంచి విడిపించాడు. అందుకని వాళ్ళ కోపం వచ్చింది. వాళ్ళు చెరసాలకు అప్పగించారు. చెరసాలలో అధికారులు వాళ్ళని బాగా కొట్టి లోపలేశారు. దెబ్బలు తిని లోపల ఉన్నారు వాళ్ళు ఏడ్చుకుంటూ. అయితే సాయంకాలం అయినప్పుడు పౌలు గారు పాటలు పాడటం మొదలుపెట్టాడు. కీర్తనలు పాడుతున్నాడు. మీరు శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, ఆనందంగా ఉన్నప్పుడు కీర్తనలు పాడాలి అని చెప్పి పౌలు గారు ఉద్ఘాటించాడు. అదే చేశాడు. కీర్తనలు పాడుతుంటే పరలోకంలో ఉన్న దేవుడు ఒక అద్భుతమైన భూకంపాన్ని పంపాడు. ఆ అద్భుతమైనటువంటి భూకంపం కారణంగా జరిగినటువంటి విస్ఫోటనంలో చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, చెరసాల గోడలు బ్రదలైపోయాయి, ఖైదీల చేతులకున్న సంకెళ్ళు ఊడిపోయాయి.
కానీ ఖైదీలు ఎవరూ కూడా పారిపోలేదు. మీరు గుర్తించాలి. పౌలు భక్తుడు తాను చేసినటువంటి భక్తికి ప్రతి ఫలమా దెబ్బలు? దేవుని సువార్త ప్రకటించాలని పోతే వీపాలు కొట్టడమే. కానీ దేవుడు చేసిన మహాద్భుతం, చెరసాల నాయకుడు తన చంపుకోబోతున్న పౌలు చెప్పాడు, నిన్ను నువ్వు చంపుకోవద్దు, మేము ఎవరో వెళ్ళిపోలేదు అని. కాబట్టి ఈ ముగ్గురి కన్వర్షన్, లూదియా కన్వర్షన్, ఆ చిన్నదాని యొక్క మార్పు, అలాగే చెరసాల నాయకుడి యొక్క మార్పు, ఒక బిజినెస్ ఉమెన్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక రిలీజియస్ కన్వర్ట్, ఈ ముగ్గురు ఐక్యతతో అక్కడ సంఘం స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఆ సంఘం మాసిడోనియా దేశంలోనే ఒక మహోన్నతమైన చరిత్రకి ప్రారంభం కాబోతోంది అనేటువంటిది ఆనాడు ఎవరు తెలుసుకోలేకపోయారు. ఈనాడు నేను ఎప్పుడు అనుకుంటాను, నేను చేస్తున్నటువంటి ఈ పరిచర్య, దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది నా మరణానంతరం. నేను బహువృద్ధుడే చనిపోయిన తర్వాత కూడా నా పరిచర్య ఆగదు. ఎందుకంటే ఇట్స్ ఏ ప్రీ రికార్డెడ్ ప్రాజెక్ట్. నా దగ్గర కంప్లీట్గా బైబిల్ యొక్క సమస్తమైనటువంటి రికార్డు ఉంది. దాన్ని నేను ప్రిజర్వ్ చేశాను, దాన్ని ఎయిర్లోకి పంపిస్తున్నాను, దాన్ని గూగుల్లో దాన్ని సేవ్ చేస్తున్నాను. అది ఎక్కడ పోదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పౌలు ఈ పత్రికను రాయటానికి, ఈ పత్రికకు మూలమైనటువంటి ఆ సంఘానికి స్థాపించడానికి దేవుడు తన ప్రణాళిక చొప్పున తీసుకుని వెళ్ళాడు. ఆ విధంగా ఏర్పడిన ఫిలిప్పీ సంఘం పౌలు గారి పోషణలో చాలా గొప్ప పాత్ర పోషించింది. పౌలు ఈ ఫిలిప్పీ సంఘం ప్రారంభించినప్పటి నుంచి పౌలు పరిచర్య ఎండింగ్ వరకు కూడా వీరు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చిన సంఘం. ఇది ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చిన సంఘం. ఈ సంఘంలో ఎక్కడ ఓల్డ్ టెస్టిమెంట్ గురించినటువంటి లేఖనం కనపడదు. అటువంటి ఇండిపెండెంట్ న్యూ టెస్టిమెంట్ క్లియర్ పిక్చర్ ఉన్న సంఘం ఇది. ఈ సంఘానికి పౌలు ఉత్తరం రాసినప్పుడు ఆనందంతో రాశాడు. హెచ్చరికలు కూడా సాధారణ హెచ్చరికలు ఇచ్చాడు తప్ప కండెమ్నేషన్స్ ఎక్కడ లేవు. ఈ తగువులు ఉన్నాయి మీ సంఘంలో, తీర్చుకోండి అని చెప్పలా. ఎంకరేజ్ చేశాడు. లైఫ్లో మీరు సంతోషంగా ఉండటానికి ఐక్యంగా ఉండి పనిచేసుకోండి రా నాయన అని చెప్పి వాళ్ళు ప్రోత్సహించాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఫిలిప్పీ పత్రిక ఉపోద్ఘాతం ముగించుకున్నాం. రేపటి నుండి మిగిలిన నాయన అధ్యాయ వచన ధ్యానాలు చేయటకు సహాయం ఇవ్వమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృపా, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక, ఆమేన్.